అందరికీ నమస్కారం. పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం పార్టీలో క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఆనవాయితీ. 1983 వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నేతృత్వంలో ప్రారంభమైనటువంటి తెలుగుదేశం పార్టీలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఫాలో అవుతారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత నమోదు, ఆ తర్వాత గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుపుకోవటం, తద్వారా రాష్ట్ర జాతీయ పార్టీకి అధ్యక్షులను ఎన్నుకోవటం, అదొక క్రమశిక్షణ కలిగినటువంటి ఆలోచనతో పార్టీ ఆడిట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా నడిపే రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా చెప్తాం. దీంట్లో రెండోది సభ్యత నమోదు అనేది ఈ రోజున కోటి సభ్యత్వం పైన ఈ రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో జరుపుకోవడం అనేది ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి నలుగురికి ఒక సభ్యుడు ఉండాలి అనేది మేము తీసుకున్నటువంటి నిర్ణయం. మొన్న సాధారణ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పుకి అనుకూలంగా ప్రజల్లో పార్టీ ఏ రకంగా ఉంది అనడానికి ఇది ఒక సంకేతం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అంటే ప్రతి కుటుంబం కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమితో ఉంది అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం. ఆ రకంగా ఈ రోజున మరి ముఖ్యంగా వెస్ట్, ఈస్ట్ ఈ రెండు కూడా సభ్యత నమోదులో ముందుంది. దీన్ని ఇంకా అందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఈ రోజున మేము చేరుతామని చెప్పి చెప్పటం. ఈ సభ్యత నమోదు చేసుకుంటే కేవలం 100 రూపాయలకే 2 సంవత్సరాలకి ఆ కుటుంబంలో ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టాన్ని ఆదుకోవడానికి ఈ రోజున ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా శాశ్వత సభ్యత ఎవరైతే ఈ రోజున 1 లక్ష రూపాయల ద్వారా శాశ్వత సభ్యత్వం నమోదు చేసుకున్నారో ఇప్పుడు ఇక్కడే శివలీల గారు చేసుకున్నారు. ఆ రకంగా చేసుకోవటం వల్ల పార్టీలో ఉన్న క్యాడర్ను ఆదుకునే దానికి సహాయపడతారు అనేది ఒక భావం. మీ అందరికీ తెలిసి ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పరిచిన తర్వాత ఎంతోమందికి చదువు చెప్పించటం, ఎంతోమంది నిరాశ్రయులయ్యి రాజకీయ హత్యలు జరిగి ఆ కుటుంబం సర్వం కోల్పోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా జరుగుతూ ఉంది. బ్లడ్ డొనేషన్ అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఈరోజు రక్తదానం సేకరించి దాని ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ రోజున ఎవరికైతే రక్తం అవసరమైన చోట ఆ రకంగా బ్లడ్ డొనేషన్స్ని ప్రోత్సహించి తద్వారా ఎవరికైతే రక్తం అవసరమైందో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం. ఈ రకంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజున ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. పార్టీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. పార్టీని బలోపేతం చేసుకోవాలంటే కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా కార్యకర్తలను కాపాడేదానికి ఈ రోజున పార్టీ సర్వసిద్ధం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రకంగా ఈ రోజున సభ్యత్వం గ్రామీణ స్థాయిలో, బూత్ స్థాయిలో ఈ రోజున అందరూ కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఈ రోజున సభ్యత నమోదు చేసుకున్నారంటే ఇది గొప్ప విషయంగా భావించాలి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా ఈ రకంగా 1 కోటి పైన సభ్యత్వం జరిగిన పార్టీలు ఏవి లేవు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం.
ఉంటాము అని చెప్పే దాంట్లో ప్రతి 2 సంవత్సరాలకి ఎన్నికలు జరుపుకుంటాం, ప్రతి 2 సంవత్సరాలకి మెంబర్షిప్ ఇస్తాం, ప్రతి 2 సంవత్సరాలకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎన్నికలు జరుపుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే పార్టీ ఏకైక పార్టీ అని చెప్పాను. మిగతా ఉన్నాయో లేవో నాకు తెలియదు. నేను ఐఎమ్ నో వే కన్సర్న్డ్ అబౌట్ అదర్ పార్టీస్. ఐఎమ్ ఓన్లీ కన్సర్న్డ్ ఆఫ్ మై పార్టీ. ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ ఎలిగేషన్ అగైన్స్ట్ ఎనీ పర్సన్ ఆర్ ఎనీ పార్టీ. దట్ డస్ నాట్ మీన్ నాది చెప్పుకునే దాంట్లో అవతలాడు మంచాడు చెడ్డాడు అనేది నేను చెప్పను. ముగ్గురం కలిసి ఉన్నాం. మేము చెప్పాము, మిగతా వాళ్ళు చెప్పుకుంటారు. మా దాంట్లో మేము చెప్పాము, వాళ్ళిద్దరిని కాదని మేము చెప్పము. ఆయన చెప్పేది అది. ఆయన ఏదోటి పట్టుకోవాలి కదా. మా తమ్ముడు ఏదోటి పట్టుకుంటే ఏదైనా ఉందేమో విశేషం ఏంటంటే మసాలా లేకపోతే నడవదు కదా. అందుకని మెంబర్షిప్ డ్రైవ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యకర్త అనిపించుకోవడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ హక్కును చేర్చుకున్నంతగా మరి ఏ పార్టీ కూడా చేర్చుకోలేదు. కార్యకర్తలకి అండగా దండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో ఒక మెంబర్గా అవడం నిజంగా అదృష్టం. ఈరోజు లైఫ్ మెంబర్షిప్ అవ్వడానికి కూడా చాలా ఉత్సాహం చూపుతూ ఎందరో లైఫ్ టైం మెంబర్షిప్ కూడా 1 లక్ష రూపాయలతో జాయిన్ అవుతూ ఉన్నారు. చాలా హర్షణీయం. ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో 1 కోటి మెంబర్షిప్లు మనం చేసుకోవాలి ఈ యొక్క 15వ తారీఖు లోపు అని అనుకున్నామో దానికి అతి చేరువలో ఉన్నాము. ఇప్పటికే 95 లక్షలు దాటిపోయింది మెంబర్షిప్ డ్రైవ్లో. అదేవిధంగా మిగతా స్టేట్స్ అన్నింటిలో కూడా కలుపుకొని రానున్న 10 రోజుల్లోనే ఈ యొక్క కోటికి దగ్గర అవుతాము. అంటే రాష్ట్ర ప్రజలకి ఎంత నమ్మకం ఉంది అని అంటే ఎన్డీఏ కూటమి మీద, అందున తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకం అన్నీ ఇలాగా వ్యక్తపరిచే ఒక ప్రక్రియలాగా కనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పదంలో అదేవిధంగా సంక్షేమంలో కూడా ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా దండగా నిలిచే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందుకు సర్వత్రా హర్షణీయం. అండ్ ఇక్కడ మన లీగల్ సెల్లో శివలీలా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆవిడ 1 lakh మెంబర్షిప్ని చేయడం జరిగింది. ఇలాగా మా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోనే దాదాపుగా 10 నుంచి 20 మంది ఇలా లైఫ్ టైం మెంబర్షిప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. త్వరలోనే మేము కూడా మాకు ఏ 60,000 అయితే చేయాలి అని అనుకుంటున్నామో దానికి అతి చేరువలో ఉన్నాము. సో మరొక్కసారి ఈ యొక్క మేమందరం కూడా మెంబర్షిప్ డ్రైవ్లో ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తగా చెప్పుకోవడం కూడా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేధావులుగా ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి సమాజంగా ఉన్నటువంటి న్యాయవాదులు ఈరోజు ముందుకొచ్చి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి తీసుకోవడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం. అధికారం కోల్పోయి కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో కూడా ముఖ్యంగా గుంటూరు జిల్లా న్యాయవాదులు ఎంతో ఓర్పుతో గత 5 సంవత్సరాల పరిపాలనలో కార్యకర్తలకు అండగా ఉండి వారి మీద అక్రమంగా బనాయించినటువంటి కేసుల్ని ఛేదించేటువంటి క్రమంలో అనేక ఇబ్బందులు పడినటువంటి న్యాయవాదులు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసం, నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో తిరిగి ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యత్వాలు తీసుకోవడానికి ముందుకొచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, సమాజంలో అన్ని వర్గాల ప్రజలను కూడా గత 5 సంవత్సరాల్లో వారికి ఇష్టం వచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎదురెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా సామాన్యులకు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి అక్రమ బిల్లులను ప్రవేశపెట్టి గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలను తిప్పికొట్టి ఈరోజు సమాజంలో భాగమైనటువంటి న్యాయవాదులు సామాజిక స్పృహతో ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వాలు తీసుకోవడం చాలా సంతోషం. తప్పకుండా
సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా చేదోడు వాదోడు కొంటూ సామాన్యుల దగ్గర నుండి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు సమాజానికి మేలు చేసేటువంటి కార్యక్రమం చేయడానికి ముందుకొస్తుందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా మేధావులుగా ఉన్నటువంటి న్యాయవాదులు మీ ద్వారా సమాజంలో అన్ని వర్గాలను కూడా తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి విధంగా వారికి ఏదైతే 100 రూపాయల సభ్యత్వంలో తెలుగుదేశం పార్టీ అందిస్తున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఏదైతే ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాతో పాటు సహజ మరణానికి అందించేటువంటి 10,000 కానీ, ఏదైనా ప్రమాదం జరిగితే అందించేటువంటి 50,000 దగ్గర నుండి నిరుద్యోగులు ఉన్నటువంటి యువతకు ఎంపవర్ ప్రోగ్రాం ద్వారా అందించేటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, అలాగే మహిళలకు రుణాలు ఇచ్చేటువంటి డ్వాక్రా రుణాల దగ్గర నుండి అన్ని కార్యక్రమాల్లో కూడా ఈరోజు భాగస్వాములు చేసేటువంటి కార్యక్రమంలో మీరు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా ఈ కార్యక్రమం వైపు ముందుకు తీసుకున్నాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నాయకత్వం నన్ను బలపరిచి ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో ఈ రోజున జిల్లా కోర్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడిని కలిసి విఘ్నులు, అనుభవజ్ఞులు, పట్టభద్రులు సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత వహించే పెద్దలందరికీ కూడా ఈ సందర్భం మంచి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి గొప్ప నాయకులు మీ అందరూ కూడా, అలాంటి సంచలనాత్మకమైన చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి మీకు మరలా ఒకసారి విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాను. వ్యక్తిగా నేను సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని, ఎక్కడో ఉండే వ్యక్తిని కాదు. సమాజంలో ఈ రోజున సమస్యలు ఎక్కడున్నాయో ఆ సమస్యల పట్ల అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మాట్లాడగలిగే శక్తి, సమర్థత తెలుగుదేశం పార్టీ ద్వారా నాకు వచ్చినటువంటి ప్రాపర్టీ. ఆ రకమైనటువంటి నేతృత్వంలో ఈ రోజున మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ మరొకసారి మంచి ప్రభుత్వానికి మద్దతు పలికేదానికి ఆ భాగంలో నేను అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి నాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరూ కూడా మద్దతు పలకవలసిందిగా, అంతేకాకుండా మంచి ప్రభుత్వానికి మరొకసారి ఓటు వేయవలసిందిగా, ఆ రకమైనటువంటి మద్దతు ద్వారా మంచి ప్రభుత్వం కొనసాగుతుందనే సంకేతాన్ని ఇవ్వమని చెప్పి మరి ముఖ్యంగా పట్టభద్రులైన న్యాయవాదులందరినీ కోరుకుంటా ఉన్నాను. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ రోజు అలాగే సభ్యత్వ నమోదు, పార్టీలో సభ్యత్వ నమోదు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. గత 3 నెలలుగా జరుగుతున్న ఈ కార్యక్రమాలకు సంబంధించి అసలు బీమా ఏంటి, ఈ సభ్యత్వం వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది ఇవాళ రోజు మనం కనుక్కుందాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నినాదంతో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ ఇప్పటికి గత 40 సంవత్సరాల నుంచి మనుగడ సాధిస్తుందంటే కార్యకర్తల మెయిన్ ఉద్దేశం. కార్యకర్తల శ్రేయస్సే పార్టీ ముఖ్యం, పార్టీ శ్రేయస్సు కూడా. అలా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ టార్గెట్ 1 కోటి మంది సభ్యత్వం చేర్పించాలని టార్గెట్ పెట్టుకున్నాము. అక్టోబర్ 26, 2024 నుంచి స్టార్ట్ చేశాము. ఇక దాదాపు 1 కోటి మంది సభ్యత్వం చేయడానికి రెడీ, దాదాపు 1 కోటి రీచ్ అవుతుంది సభ్యత్వాలు కూడా. ఈ సభ్యత్వంలో ప్రతి ఎవరైతే కార్యకర్త ఉన్నారో వాళ్ళకు యాక్సిడెంట్ బెనిఫిట్ కింద 5 lakhs ఇవ్వటానికని, ఈ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో పార్టీలో సభ్యత్వం కలిగిన వాళ్ళకు ఏదైనా పార్టీ బెనిఫిట్స్, ఏదైనా డెత్ బెనిఫిట్స్ కానీ, ఏదైనా ప్రమాద బీమాలు కానీ అలాంటి అన్ని ఉపయోగాలు ఉంటాయి. నా పార్టీ తెలుగుదేశం పార్టీ అనే గర్వంగా చెప్పుకునేదానికి ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కళ్ళు పార్టీలో చేరండి. ఈ సమాజాన్ని మనం ఈ తెలుగుదేశం పార్టీని డెవలప్ చేయడానికి ఈ సభ్యత్వ కార్యక్రమం ఎంతో ముఖ్యమైనది. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు మన లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది మన యొక్క పార్టీ యొక్క లక్ష్యాలని ఏ విధంగా ఉంటాయి, మన పార్టీ విజన్ ఏ విధంగా ఉంటుంది, కార్యకర్త అనేవాడు మన పార్టీలో ఒక కుటుంబ సభ్యుడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.
కార్యకర్తకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ 100 రూపాయలతో మనం చేపట్టిన కార్యక్రమం ఆ కుటుంబానికి ఒక 5 లక్షలు వచ్చే విధంగా తీసుకున్న నిర్ణయం అనేది చారిత్రాత్మకమైనది. ఇంతకుముందు ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ తీసుకునే విధంగా ఆయన విజన్కి ఇది ఒక గొప్ప విజన్, ఆయన విజనరీ అని చెప్పుకోవడానికి ఇది ఒక గొప్ప గర్వకారణం అని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ రోజున మా కోర్టులో ఈ సభ్యత్వ నమోదు అనే కార్యక్రమం అనేది మా లీగల్ సెల్ అధ్యక్షులు చుక్కపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరగటం మాకెంతో సంతోషకరంగా ఉంది. మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం జరిగినా కానీ మా రమేష్ అన్న మా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మొత్తం అందరితో కూడా ఏ కార్యక్రమాన్నైనా దిగ్విజయంగా జరిపించిన చరిత్ర మన గుంటూరు బార్ అసోసియేషన్కు ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏ కార్యక్రమాన్నైనా ముందుకు తీసుకెళ్ళి మన కార్యకర్తల యొక్క సంక్షేమాన్ని ఆలోచిస్తానని ఆ రోజు బాబు గారు చెప్పింది ఈ రోజున రుజువు చేయడం జరుగుతుంది. అన్ని విధాలా ఈ విధంగా చేసిన ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుంటూరు పట్టణంలో మన కోర్టు ఆవరణలో జరుగుతున్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే లాయర్లు కూడా ప్రతి ఒక్కరు సార్లందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అంటే మనం ఈ చిన్న 100 రూపాయలు మనం కట్టే ఈ 100 రూపాయలు మన తదంతరం మనం ఏదైనా అనుకోకుండా సంఘటన జరిగినా, ఏదైనా మరణ సంఘటన జరిగినా ఆ రోజు మనకి టీడీపీ ప్రభుత్వ గవర్నమెంట్ నుంచి మనకి 5 లక్షల వరకు మనకి అమౌంట్ వస్తుందండి దీనికి డెత్ ద్వారా. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు మీరు వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నా పేరు శివలీల అండి, అడ్వకేట్. ఈరోజు గుంటూరు జిల్లా కోర్టులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు చాలా భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 1 కోటి సభ్యత్వాల వరకు దాటే క్రమంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి అసలు ముఖ్యమైన చాలా విషయాలు ఆలోచించాలండి. అసలు తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో ఎన్టీ రామారావు గారు ఆవిర్భావంతో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టినటువంటి వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు. అలాంటి ఆత్మగౌరవానితో పాటు ఆత్మవిశ్వాసాన్ని జత చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ దేశాల్లోనే తెలుగు జాతి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ దిశలోనే ఆయన ఇప్పుడు క్రమంలో ఆయన 2047 కూడా రూపకల్పన చేస్తున్నారు. ప్రపంచ స్థాయిలో తెలుగు జాతి ఉన్నతంగా ఉండాలన్న ఉద్దేశంతో పేదరిక నిర్మూలన చేయడానికి ప్రజా సంక్షేమం కోసం 2047 అనే విజన్ని డాక్యుమెంటరీని ఆయన తయారు చేస్తున్నారు. దాని ప్రకారం ప్రతి ఒక్కళ్ళు నడుచుకోవాలని, ఆ దిశగా అందరూ పయనించాలని ఆయన కూడా ఆకాంక్షిస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారి కృషి, పట్టుదల, ఆయన నిరంతర శ్రమ, ఆత్మవిశ్వాసం, నిజాయితీ ఇవన్నీ కూడా పేదరికాన్ని నిర్మూలించాలనే కోరిక, ప్రజా సంక్షేమం కావాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో నడిపించాలని, రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంచాలని, ప్రపంచ దేశంలోనే మన దేశాన్ని నంబర్ 1 స్థానంలో ఉంచాలని ఈ యొక్క ఆకాంక్షతోటి 2047 జరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. 2020 విజన్ ఎలా సక్సెస్ అయిందో ఇది కూడా అలానే ఉంటుంది. అందువల్ల మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి, అండగా ఉండి ఇవన్నీ అవటానికి ప్రజా సంక్షేమం, ప్రజా కోసం ఆలోచించే మనిషి మనం వెనకుండి మనం సపోర్ట్ చేసి అందరం కూడా నడిపించాలని కోరుకుంటున్నానండి. ఈ సభ్యత్వం నేను లైఫ్ టైం సభ్యత్వం తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే నేను ఉంటాను. నా ఆకాంక్ష ఇది. ఈ తెలుగుదేశం పార్టీలో తెలుగు జాతి ఇలాంటి మహోన్నతమైన వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి పుట్టిన ఒకే ఒక ఆణిముత్యం అండి. ఆయన నియోజకవర్గంలో ఆయన ప్రజల చేత దేవుడు అనిపించుకుంటున్నారు. అంత మానవత్వంతో ఏ సమస్య వచ్చినా కానీ ఆయన పరిష్కారం చేస్తున్నారు, ఆదుకుంటున్నారు. ఏ సమస్య వచ్చినా హక్కును చేర్చుకుంటున్నారు పేద ప్రజల్ని.
అలాంటి మనిషి దేవుడు అనిపించుకుంటున్నారు ఆయన నియోజకవర్గంలో. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తులు మన తెలుగు జాతిలో ఉండటం మనం తెలుగు జాతి చేసుకున్నటువంటి అదృష్టం అండి. ఇలాంటి పార్టీ, ఇలాంటి నాయకత్వం ఉండటం అనేది ఎక్కడ మన దేశంలో ఇలాంటి నాయకత్వపు లక్షణాలు ఎవరికీ లేవు. ఇంతకు మించి ఏ పార్టీ ఉండదు, ఏ నాయకుడు ఇలా ఉండరు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు సభ్యత్వం తీసుకొని అందరూ కూడా ధర్మం వైపు నిలబడాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఒక కుటుంబంలాగా ఇప్పటివరకు ఏ పార్టీలో లేని విధంగా ఒక కుటుంబంలాగా, కుటుంబ సభ్యుల్లాగా అందరం కూడా కలిసి నడుస్తున్నాము. ఈనాడు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఇన్స్పిరేషన్తో ఈనాడు యూత్ బాగా మొబలైజ్ అయ్యి 1 కోటి వరకు కూడా సభ్యత్వం తీసుకోవటానికి మరి ఈరోజు కారకులైనటువంటి నారా లోకేష్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈనాడు పార్టీలో ఎవరైతే సభ్యులుగా ఉంటారో వారికి పార్టీ తరఫున సహాయమే కాకుండా మరి మాలో అందరిలో ఒక సభ్యుడిగా ఆయనకి ఒక గొప్ప వెలుగు వచ్చినట్టుగా మేము ఫీల్ అవుతాము. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా తెలుగుదేశం సభ్యత్వం తీసుకోవటం వారి అదృష్టంగా భావించాలని కోరుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు గౌరవనీయులైన మాజీ చీఫ్ మినిస్టర్ గారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేను మెంబర్షిప్గానే ఉన్నా ఈ రోజు వరకు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత కూడా నేను ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనూ ఈ రోజు వరకు సభ్యత్వం కంటిన్యూ చేస్తున్నా. ఈరోజు నన్ను రెన్యూవల్ ఇప్పించారు కాబట్టి నేను రెన్యూవల్ చేసుకోవడానికి తెలుగుదేశానికి వచ్చాను. మన ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందడానికి తెలుగుదేశమే గుర్తింపు. మిగతా ఎన్ని గవర్నమెంట్లు ఎన్ని పార్టీలు వచ్చినా గుర్తింపు లేకుండా పోయింది. కాబట్టి ఎన్టీ రామారావు దయ వల్ల కానీ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల కానీ వీళ్ళిద్దరూ లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది లేదు. ఇంతకుముందు పాత గుంటూరు ఎలా ఉండేదో ఓల్డ్ డేస్లో ఈ రోజు వరకు అలాగే ఉంది. పాత గవర్నమెంట్ గురించి ఏ గవర్నమెంట్ గురించి విమర్శలు అనవసరం, కానీ తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైనటువంటి తెలుగుదేశం మంది. కాబట్టి ఈ తెలుగుదేశాన్ని అభివృద్ధి చెందాలని, ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటున్నాం. ఈ రోజు నుంచి కొంతమంది విమర్శలు ఏమున్నాయంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మెంబర్షిప్ తీసుకున్నా కూడా గుర్తింపు రావట్లేదు, మనుషుల్లో మనకి ఎటువంటి ప్రమోషన్లు లేవు అన్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. కాబట్టి మనం తెలుగుదేశం వాళ్ళు సభ్యత్వం తీసుకున్న వాళ్ళని కూడా గుర్తించి పొలిటికల్గా గాను మిగతా వాటిల్లో గాను కొంచెం ముందు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సుక్కపల్లి లీగల్ సెల్ అధ్యక్షుడు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు సుక్కపల్లి రమేష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేస్తున్నటువంటి మన న్యాయవాద మిత్రులకు, అదేవిధంగా ముఖ్య అతిథులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మాజీ మంత్రివర్యులకు అభినందనలు తెలుపుతూ ఈరోజు ఈ సభ్యత్వ కార్యక్రమం ఆల్రెడీ చాలా వరకు జరపడం జరిగింది. కానీ ఇంకా బాబు గారి అధ్యక్షతన ఇంకా ఎక్కువ మందిని 15వ తారీఖు వరకు గడువిచ్చారు. కాబట్టి మా లీగల్ సెల్ సభ్యులు ఇంకా ఉన్నారు, వాళ్ళని కూడా మేము ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇవాళ పెట్టి 15 వరకు కంటిన్యూ చేద్దాం అనే ఆలోచనతో ఈ శిబిరాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మా లీగల్ సెల్ తరఫున గతంలో ఉన్న సభ్యులకి న్యాయం జరిగే విధంగా, రేపు జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా మేము ఈ సభ్యత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం అనేది ఇది నేషనల్ వైడ్గా ఒక సభ్యత కార్యక్రమం జరుగుతుంది. ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఇండియా లెవెల్లో కూడా ఎక్కడ అవుట్ ఆఫ్ కంట్రీల్లో కూడా సభ్యత కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో రాజధానిని డెవలప్ చేసి బాబు గారు అటు ప్రభుత్వంలో కానీ ఇటు పార్టీలో కానీ ఎవరికి ఇబ్బందులు లేకుండా పార్టీని ముందుకు నడిపిస్తాను. ఏ కార్యకర్తకు కూడా నేను అన్యాయం చేయను. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు అన్యాయం చేయకుండా వాళ్ళకి 5 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ డెత్ పాలసీ ఇచ్చాడు, ₹1,00,000 ఏమో లైఫ్ మెంబర్షిప్ ఇచ్చాడు. సో కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఉధృతంగా జరుపుతామని చెప్పి మిగిలిన సభ్యులను కూడా మేము ఫుల్ఫిల్ చేసి జాయిన్ చేయడానికి మా కృషి చేస్తామని చెప్పి మా తరఫున బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.